ఓ సాంబ సదాశివ అని పిలిస్తే చాలు పరిగెత్తుకొస్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ నిలబడి పెద్ద ఎత్తున కేకపెట్టారు. ఆయన గబగబా బయటకు వచ్చాడు. ఏం కావాలరా మీకన్నాడు. నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమా, నీ తేజస్సుని భరించలేవు ప్రాణులు. పార్వతీదేవి యందు ప్రవేశపెట్టవద్దు, దానిని విడిచిపుచ్చవద్దు. నీవు దానిని నీయందే నిక్షిప్తం చేసుకుని వెళ్ళిపో తపస్సుకి. నీ భార్యతో కలిసి తపస్సు చేయి, లోకములను యథావిధిగా పాలించు. మహద్భూతమును మేము భరించలేం అన్నారు. తారకాసురుడన్నా భరిస్తాం, నీ వలన మహద్భూతం వస్తే మాకు భయం అన్నారు. పరమశివుడు అన్నాడు, తప్పకుండా నేను అలాగే నా తేజస్సుని నాయందే అణిచి ఉంచేస్తాను. కానీ తన స్థానమును ఇప్పటికే వదిలిపెట్టి కదిలిపోయిన తేజస్సు జారింది, ఎవరు పట్టుకుంటారని అడిగాడు. వాళ్ళన్నారు, ఏతద్ధరా ధారయిష్యతి, భూమి పట్టుకుంటుందన్నారు. అని భూదేవిని చూపించారు. ఎందుకని? ఆవిడ క్షమ, ఓర్పుకి మారుపేరు కదూ. ఎవరు దాన్ని వహించగలిగిన వాళ్ళు? ఎవరు పట్టుకుంటారు? దాన్ని పట్టగలిగిన ప్రాణి లేదు లోకంలో. ఎవరు పట్టుకుంటే వాళ్ళు నిలువున బూదికొప్ప అయిపోతారు. అందుకని ఎవ్వరూ పట్టడానికి ముందు రాల. తేలికగా దొరికింది ఎవరు? పాపం భూకాంత. జారి పడితే ఆవిడ మీదేగా పడాలి. అందుకని ఆవిడ పట్టుకుంటుంది, విడిచిపెట్టేసేయాలి. ఆ స్థానము నుండి కదిలిపోయినటువంటి తేజస్సుని భూమి చటుక్కనంది అంగీకరిస్తానంది. అంగీకరిస్తాననగానే శివుని యొక్క తేజస్సు భూమి మీద పడింది. పడగానే భూమి సంక్షుభితమైపోయింది. అగ్నిహోత్రం ఒంటి నిండా పుట్టేసినంత వేడి పుట్టింది. ఆవిడ బాధ ఏమిటి? ఎంత బాధ కలిగినా తాను కదలకూడదు. బాధ వచ్చినవాడు కదిలిపోతాడు, వణికిపోతాడు. ఆవిడ కదలకూడదు. ఎందుకని? ఆవిడ కర్తవ్యం అది. ఆవిడ కదిలితే ప్రాణులన్నీ మరణిస్తాయి. భూకంపం వస్తే ఎవరు నిలబడతారండి? ఆవిడ కదలకూడదు. ఈవిడ కదలకుండా నిలబడడానికి పెద్ద ప్రయత్నం చేసి తట్టుకోవడానికి పెద్ద పెద్ద కేకలేస్తోంది. పార్వతీదేవి బయటికి వచ్చి దేవతలందరి వలన పరమ అధార్మికమైనటువంటి విషయం జరిగింది. ఎక్కడైనా సరే లోకంలో మనుష్యులే కాదు, మిథునము జరుగుతూ ఉండగా, స్త్రీ పురుష ప్రాణులు సంభోగ సుఖాన్ని అనుభవిస్తూ ఉండగా భంగపరచడం పరమ దోషం. మీరు వచ్చి కేవలముగా భంగపరచడానికే నా భర్తని పిలిచారు. మీకు రాక్షసుల వలన ఆపద లేదు. కేవలముగా ఆయన తేజస్సు నా యందు ప్రవేశించకూడదని వచ్చి ప్రార్థన చేశారు. దాంపత్య ధర్మానికి వ్యతిరేకమైన కోరిక కోరారు. నా యందు ఆయన తేజస్సు ప్రవేశించకూడదని. ఆయన పరమ మర్యాదతో తండ్రి కనుక ఇంకొక మాట మాట్లాడకుండా కదిలిన తేజస్సు ఎక్కడ పడాలని అడిగాడు. పరకాంతయ్యి ఆయన భార్య కానిది భూకాంత పుచ్చుకుంటానని తేజస్సు నిస్సిగ్గుగా పుచ్చుకుంది. నేను పొందవలసినటువంటి తేజస్సుని పొందకుండా చేసినందుకు, దాంపత్య సుఖానికి మధ్యలో అడ్డొచ్చినందుకు, నా భర్త తేజస్సుని భూమి పుచ్చుకున్నందుకు ధర్మ వ్యతిరిక్తమైంది కాబట్టి నేను అంగీకరించను. ఇప్పుడు నేను మీ అందరికీ గుణపాఠం చెప్పాలనుకుంటున్నాను. తారకాసుర సంహారం మాట దేవుడిరుగు. ఇప్పుడు కొత్త ఉపద్రవం ఒకటి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఎలా? సుబ్రహ్మణ్యోత్పత్తి చెప్పుకోవడం, వినడం అంటే మాటలండి. కుజగ్రహ దోషం ఉన్న వాళ్ళకి కూడా ఉపశాంతి. మంగళవారం కుజగ్రహం చాలా విశేషమైన తేజస్సుతో ఉంటుంది. దాన్ని తొక్కి పెట్టగలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు ఒక్కడే. అందుకే కుజదోషం ఎవరికి ఉంటుందో వాళ్ళందరినీ సుబ్రహ్మణ్యారాధన చేయమంటారు. అటువంటి మంగళవారం కుజ తేజస్సున్నది తిన్నగా వచ్చి షష్ఠితో కలిసింది. ఎక్కడెక్కడ షష్ఠి ఉన్నా సరే అది సుబ్రహ్మణ్య ప్రధానమైనటువంటి తిథి. ఆయనవన్నీ 6 మీద నడుస్తాయి. షడాననుడు 6 ముఖాలతో ఉంటాడు. షష్ఠి తిథి నాడు పుట్టాడు. ఆయన మంత్రం 6 అక్షరాలతో ఉంటుంది. అన్నీ 6 మీదే నడుస్తాయి ఆయన విశేషాలు.